హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో మరికొన్ని కథలు తొందరలోనే రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం పార్ట్ 76తో మీ ముందుకి వచ్చేస్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. గతం మొత్తం విన్న అందరి మనసులు భారంగా మారిపోయాయి. మరి ఇంత క్రూరంగా ఎలా చేసింది? ఆస్తి కోసం అంత మంచి మనుషుల్ని ఎంత బాధ పెట్టింది అని అందరూ అదే ఆలోచిస్తూ ఉండిపోయారు. అదే సమయంలో అసలు ఇప్పుడు ఐసు రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఆలోచన అందరినీ కలిచివేస్తుంది. తను అసలు ఎలా తట్టుకుంటుంది అని అందరి చూపు ఐషు వైపు ఉంది. ఐషు మాత్రం తల వంచుకొని కూర్చొని ఉంది. తన చేతులు శివ్ చేతుల్లో ఉన్నాయి. చిన్న పిల్లల్ని ప్లే జోన్కి తీసుకువెళ్ళు అని చెప్తాడు శివ్. అన్నయ్య ఎందుకు చెప్పాడో అర్థం చేసుకున్నాడు వర్షిత్. తన వదిన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. పిల్లలు వదిన ఏడిస్తే భయపడతారు అని తెలిసి అన్నయ్య అలా చెప్పాడని తెలిసి సరే అన్నయ్య అని పిల్లల్ని తీసుకుని వెళ్తాడు. వరుణ్ కూడా వదిన బాధ చూడలేను అంటూ వాళ్ళ వెనకే వెళ్ళిపోతాడు. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. సెక్యూరిటీ చీఫ్ నాయక్ అక్కడే ఉన్నాడు. ఎందుకంటే శివ్ రమ్మన్నాడు. వాళ్ళెంత ప్రమాదకారులో తెలిస్తే వీళ్ళొక ప్లాన్ ఆలోచించి వెళ్ళొచ్చు అని. నాయక్ ఆర్మీ మేజర్గా పనిచేసి వచ్చారు. అందుకే ఆయన అంటే శివ్కి అంత అభిమానం. చాలా ప్లాన్గా చేస్తారు ఏదైనా. శివ్కి ఆయన తోడైతే అవతల శత్రువు ఎంత బలవంతుడైనా గడ్డిపోచులాగా పీకి పడేస్తారు. సత్యం అక్కడే ఉన్నాడు. తమ యజమాని గుండెల్లో ఇంత బాధ ఉంది అని వాళ్ళకు కూడా తెలీదు. శివుకి ఐషుని కదిలించాలంటే కష్టంగా ఉంది. ఇప్పుడు ఐషు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో శివుకి తెలియంది కాదు. కేవలం తనకిచ్చిన మాట కోసం కన్నీళ్లు లోపల లోపల బిగబడుతుంది. ఆ విషయం ఐషు చేతి కదలికలు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఐషు గుండెల్లో రగులుతున్న ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటికి వస్తేనే అది తనకి మంచిది. అందుకే శివ్ ఇంకా భారంగా ఊపిరి పీల్చుకొని బుజ్జి అని పిలిచాడు. కానీ ఐషు తలెత్తలేదు, పలకలేదు. ఐషు ముందు మోకాళ్ళ మీద కూర్చొని వేలితో ఐషు మొహాన్ని పైకెత్తుతాడు. అప్పటికే ఏడుపు బిగబట్టి ఉండడంతో మొహమంతా ఎర్రగా అయిపోయి సంద్రంలా మారడానికి కళ్ళు రెడీగా ఉన్నాయి. బుజ్జి ఏడ్చేయరా, నీలో బాధంతా పోయే వరకు ఒక్కసారి నీ ప్రామిస్ బ్రేక్ చేస్తున్నా. నీకెంత ఏడవాలని ఉంది అంత ఏడువు అంటాడు శివ్. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు శివ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని శివుని హత్తుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఐషు అలా ఏడుస్తుంటే శివ్ గుండె భరించలేకపోతుంది. కానీ తప్పదు. తనిప్పుడు తన బాధంతా పోవాలి. అక్కడ ఉన్న అందరికీ ఏడుపు వస్తుంది ఐషు ఏడుపు చూసి. శివ్ ఐషు వెన్ను నిమురుతూ సముదాయిస్తున్నాడు. ఎలా కన్నా? కేవలం డబ్బు, అధికారం, ఆస్తి కోసం మనుషులు ఎంత క్రూరంగా ఆలోచిస్తారు, ఇలా ప్రాణాలు తీస్తారు. తెలుసా కన్నా? ఒక మనిషి ప్రాణం కాపాడడం ఎంత కష్టమో వాళ్ళు అంత క్రూరంగా ఎలా ప్రాణాలు ఈజీగా తీయగలిగారు? పాపం అమ్మ కన్నా. అమ్మ ఏం తప్పు చేసింది కన్నా? నిండు నెలలు పెయిన్స్, ఆ టైంలో పెయిన్ భరిస్తూ నన్ను కాపాడాలి అని ఆలోచించింది. ఒక పక్క పెయిన్ వస్తున్నప్పుడు ఆ పెయిన్ భరించడం ఎంత కష్టం. బేబీకి డెలివరీ అనుగుణంగా పొజిషన్ ఇవ్వకపోతే బేబీ రావడానికి వీలు పడక బ్లీడింగ్ అయి వాటర్ బ్రేక్ అయి బేబీ చనిపోతుంది. నాకు సిబ్లింగ్ ఉండేవారు కన్నా. కానీ ఈ అక్కని కాపాడడం కోసం తన తల్లి చేస్తున్న పోరాటంలో ఎందుకు చనిపోతున్నారో అని తెలియకుండానే అమ్మ కడుపులో ప్రాణం వదిలేశారు. అప్పటికే అమ్మకి టెన్షన్తో బీపీ పెరిగిపోయి ఉంటుంది కన్నా. అందుకే ఓవర్ బ్లీడ్ అయి అమ్మ పల్స్ కూడా డౌన్ అయి ఉంటుంది. కొంచెం ముందు తీసుకువెళ్ళినా అమ్మన్నా దక్కేది. ఇద్దరు నా కోసం, కేవలం నా కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేశారు కన్నా. నాన్న ఎంత నరకం అనుభవించి ఉంటారు కదా. ఒక పక్క అమ్మ బేబీ చనిపోయి, ఇంకో పక్క నేను షాక్లో ఉండిపోయి ఎవరికీ చెప్పుకోలేక ఎంత వేదన అనుభవించి ఉంటారు కన్నా. నా కోసం తన ఉనికే దాచేశారు. నేననే దాన్ని లేకపోతే వాళ్ళ ముగ్గురు హ్యాపీగా ఉండేవారేమో కన్నా. నా కోసం, నేను వాళ్ళ చేతికి చిక్కకుండా ఉండడం కోసం వాళ్ళ సర్వస్వం వదిలేశారు కన్నా. అమ్మ నాకు జ్ఞాపకం కూడా లేకుండా పోయింది కన్నా. అంతా నా కోసమే కన్నా.
నేను వాళ్ళ కడుపును పుట్టడమే తప్పు కన్నా. నా వల్లే కదా ఆ దెయ్యం ఇలా చేసింది. కానీ నాన్న ఇంత వేదన గుండెల్లో దాచుకొని కనీసం ఎప్పుడూ నాకు తెలియనివ్వలేదు కన్నా అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూనే మాట్లాడుతుంది. తన లైఫ్లో జరిగినట్టే జరుగుతుందేమో అని మళ్ళీ పెళ్లి చేసుకోకుండా లైఫ్ అంతా నా కోసం తానే నాకు అమ్మా నాన్న అయి బతికారు కన్నా. నాన్న మాటల్లో కానీ చేతల్లో కానీ నీ వల్ల నా భార్య బిడ్డ చనిపోయారనే భావన ఎప్పుడూ కనిపించలేదు. నన్ను ప్రాణంలా పెంచారు. నేను పెరిగే కొద్దీ ఆయనకి ఆలోచన స్ట్రెస్ కూడా పెరిగింది. నన్నెలా వాళ్ళ ముందుకు తీసుకురావాలి అని. అలా వస్తే నాకేం జరుగుతుంది అని. ఆ బుర్రలో స్ట్రెస్ వల్లే ఆ ట్యూమర్ పెరిగి ఉంటుంది కన్నా. నా వల్ల ముగ్గురు కాదు నలుగురు చనిపోయారు కన్నా. అంతకన్నా నన్నే చంపేసి ఉంటే అని ఐషు అనగానే బుజి అని శివ్ గట్టిగా అరుస్తాడు. శివ్ వైపు చూస్తూ నిజం కన్నా ఆ భువనికి అంత ఆలోచన నేనుండబట్టే వచ్చింది కదా. అందుకే నేను లేకుండా. ఇంకాపై బుజ్జి, నువ్వు మాట్లాడితే ఏడిస్తే దానివల్ల నీలో ఉన్న బాధంతా పోతుంది అని అనుకుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏడుస్తూ శివ్ వైపు చూస్తుంది. నువ్వు పుట్టకముందే వాళ్ళు మారణకాండ సృష్టించారు. ఐషు అలాగే ఎక్కిళ్ళు పెడుతుంటే విజయ్ గారు వాటర్ తెచ్చిచ్చి తాగురా అంటారు. వద్దు అని తల ఊపుతుంది. శివ్ ఆ బాటిల్ తీసుకొని తానే వాటర్ తాపిస్తాడు. రాజయ్యకి, బలరాం, సుధీర్ వాళ్ళకి. శివ్కి ఐషు మీదున్న ప్రేమ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అనుకోకుండా ఉండలేకపోయారు. అసలు ఇదంతా నీ వల్లని ఎలా అనుకుంటున్నావు బుజ్జి? నువ్వొక ఆప్షన్ వాళ్ళకి అంతే. మీ నానమ్మని చంపారు ఆ ఇంటిలో పాగా వేయడానికి. మీ తాతయ్య అడ్డై ఆయన్ని చంపారు. వాళ్ళు అనుకున్నట్టు జరిగి ఉంటే మీ నాన్నని కూడా చిన్నప్పుడే చంపేసేవారు కన్నా అంటుంది కంగారుగా. అవును బుజ్జి, ఆలోచించు. కేవలం విల్లులో ఉన్న విషయం వల్ల మీ నాన్న పెరిగి పెళ్ళైతేనే కానీ ఆస్తికి మీ నాన్న హక్కుదారుడవుతాడు. ఒకవేళ ఈలోపు చనిపోతే ఆస్తంతా పేదవాళ్ళకి, ఆశ్రమాలకు వెళ్తుంది. అందుకే కదా ఆగారు. విన్నావు కదా. ఇంక నువ్వు పుట్టి ఆ వంశంలో ఆడపిల్ల పుడితే వచ్చే వారసత్వ ఆస్తి నీ సొంతమయ్యింది. నువ్వు లేకపోతే బహుశా అది ఎవరికీ చెందకుండా అలాగే ఉండిపోయేది అంతే. కానీ మీ నాన్న పేరు మీద ఉన్న ఆస్తి కోసం వాళ్ళేదో ఒక కుట్ర చేసేవారు. ఒకవేళ నీ ప్లేస్లో అబ్బాయి పుట్టి ఉంటే డెఫినెట్గా చంపేసేవారు కన్నా. నిజం బుజ్జి. అంతా విన్నాక నాకు అనిపించింది అదే. మీ నాన్నని ఏదో ఒక విధంగా లాక్ చేసేసేవారు. మా అత్తగారి ధైర్యం, ఆలోచనకి నేను హ్యాట్స్ ఆఫ్ అంటాను బుజ్జి. అలాంటి టెన్షన్ సమయంలో కూడా ఆస్తి పత్రాలు మొత్తం తీసుకొని బయటికి వచ్చారు చూడు. నిజంగా ఆవిడ సమయస్ఫూర్తి. జనం కోసం ఆవిడ ఆలోచనకి దండం పెట్టాలి. ఒకవేళ ఆస్తి పత్రాలు ఆ భువన దగ్గర ఉంటే మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఈ పాటికి మొత్తం మార్పించేసేది. ఐషు కళ్ళు తుడుస్తూ ఇంక చాలా ఏడ్చావు. ఆయు ఆశి ఇప్పుడొస్తే నిన్నేదో చేస్తున్నామని అందరి మీద యుద్ధం చేస్తారు అని అంటాడు శివ్. ఆ మాటకి ఐషు పెదవులపై చిన్న నవ్వు వస్తుంది. ఐషుని లేపి కుర్చీలో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని నువ్వు నిజంగా అలాంటి గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టినందుకు సంతోషపడాలి బుజ్జి. ఇద్దరూ కూడా చివరి క్షణాల్లో జనానికి వాళ్ళు ఇచ్చిన మాట కోసం ఆలోచించారు. నీ వల్ల వాళ్ళు చనిపోలేదు. అటు ఇటు అయినా ఆ భువన చేతిలో ఎప్పటికైనా వాళ్ళు బలి అయ్యేవారు. అలా మామయ్య బయటికి వెళ్ళిపోవడం వల్ల కనీసం ఇన్నాళ్ళు నీకు ఆయన ఉన్నారు. లేకపోతే అసలు ఆయన్ని కూడా ఎప్పుడో చెప్పాలి అని కూడా నాకు అనిపించడం లేదు బుజ్జి. నిన్ను నువ్వెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? నీ వల్ల కొన్ని వందల కుటుంబాలకి ఆధారం దొరకబోతుంది. నీ వల్ల కొన్ని వేల మంది అన్ని సౌకర్యాలతో బతుకుతారు. ఒక ఊరు నీ కోసం ఎదురు చూస్తుంది. ఇంక మావయ్యకి నీ మీద కోపం ఎందుకు వస్తుంది బుజ్జి? అసలు ఆయనకి నువ్వంటే ప్రాణం. చనిపోయే ముందు నాకు ఈ విషయం చెప్పి నా బుజ్జమ్మకి వాళ్ళ వల్ల చిన్న కష్టం కూడా రానివ్వకుండా చూసుకోండి అల్లుడు. వాళ్ళ చూపు కూడా నా చిట్టి తల్లి మీద పడనివ్వకండి. మీ మీద నమ్మకంతో నేను ఆనందంగా వెళ్తున్నానని అన్నారు ఆయన. ఆ క్షణంలో కూడా నీ క్షేమం గురించే ఆలోచించారు. అత్తయ్య అంత బాధలో కూడా కడుపులో బిడ్డ చనిపోయాడు అని బాధపడలేదు.
నీకోసమే ఆలోచించారు. కానీ నువ్వు నేను లేకపోతే అని అంటున్నావు. నువ్వు లేకపోతే అక్కడ ఇంకో విధంగా కథ నడిచేది. అంతే తప్ప వాళ్ళు క్షేమంగా అయితే ఉండేవారు కాదు. ఇంకెప్పుడు అలా ఆలోచించకు అని అంటాడు శివ్. అవును చిట్టి తల్లి, మీ నాన్నని చిన్నప్పుడే చంపేసేవారు. ఒకవేళ ఆస్తిలో ఆ లొసుగులు లేకపోతే ఎప్పుడు మీ నాన్నని ఏదో ఒక విధంగా బాధ పెట్టేవారు. వాడేది బయటికి చెప్పేవాడు కాదు అని బలరాం అంటారు. అవునమ్మా, వాళ్ళు మీ నాన్నకి అన్నం కూడా లేకుండా చేసేవారు. అందుకే అప్పటినుంచి నన్ను మా ఆవిడ్ని మీ నాన్న బాగోగులు చూడమని మీ ముత్తాత గారు పెట్టారు. ప్రకాష్ బాబుకి 10 ఏళ్ళప్పుడు నుండి మేము ఆ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు మృగాలమ్మా అని రాజయ్య అంటాడు. అసలు ఆ భువన ఎప్పుడు ప్రకాష్ని అన్నయ్య అని కూడా పిలవలేదు. దాని ఆగడాలు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్లాన్ ప్రకారం ఆస్తి కోసం వచ్చిన వాళ్ళు ఆ ఆస్తి కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళు ఎదురు చూశారు అవకాశం కోసం, అంతే. ఆ రోజు అలా కాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవారు అని బలరాం అంటాడు. ఐషు రాజయ్య చేతులు పట్టుకొని, మీ భార్య కళ్ళ ముందే చనిపోయినా అక్కడే ఆవిడ్ని వదిలి నన్ను అమ్మని తీసుకొని మా కోసం ప్రయాసపడ్డారు. మీ రుణం తీర్చుకోలేనిది తాత అని అంటుంది. అలా అనకమ్మా, ఆ ఇంట్లో అందరూ జనం కోసం ఆలోచించేవాళ్లే. మహనీయులమ్మా. ప్రకాష్ బాబు ఎప్పుడు నేను డాక్టర్గా సంపాదించేది చాలు, మొత్తం పనిచేస్తాను అనేవారు. అలాంటి గొప్ప వ్యక్తి అమ్మా. అలాంటి వాళ్ళు బతికి ఉంటే మాలాంటి ఎంతోమంది బతకడానికి ఆసరా అవుతారు. పవిత్రమ్మ బతికి ఉంటే బాగుండేది, కానీ ఆవిడ్ని దక్కించుకోలేకపోయాం అని రాజయ్య బాధపడతాడు. అమ్మ నిండు నెలల వల్ల ఆ స్ట్రెస్ వల్ల చనిపోయింది. నాన్న కొంచెం ముందు కనిపించినా బహుశా అమ్మ బతికి ఉండేది. మీరు చేయగలిగింది చేశారు అని ఐషు అంటుంది. ఇప్పుడైనా నిన్న అక్కడికి తీసుకువెళ్తే ఏం చేస్తారో అని భయంగా ఉంది. వాళ్ళు నరరూప రాక్షసులు. ఎప్పుడు 25 ఏళ్ళు నిండుతాయి, ఎప్పుడు ఆస్తి వాళ్ళ చేతికొస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళు నువ్వు ఉన్నావు అని తెలిస్తే ఎలాంటి దారుణానికైనా తెగిస్తారు. పైగా ఇప్పుడు వాళ్ళకి మాఫియాతో కూడా లింకులున్నాయి అని అంటున్నారు అని బలరాం అంటాడు. దానికి ఐషు చిన్నగా నవ్వి, వాళ్ళకింతవరకు సరైన మగాడు తగల్లేదు, అందుకే విర్రవీగారు. ఇప్పుడు శివాంశు రూపంలో వాళ్ళకి యముడు ఎదురవ్వబోతున్నాడు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళ గొంతులో ప్రాణాలు లాగేస్తాడు. వాళ్ళు నరరూప రాక్షసులైతే వాళ్ళని అంతం చేసే కాలరుద్రుడు నా మొగుడు. చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తాడు అంతే. వేటాడడం మొదలు పెడితే ఒక్కడు కూడా మిగలడు. ఫ్యామిలీ వరకు మాత్రమే ఆయనలో సున్నితత్వం ఉంటుంది. ఎవరైనా ఫ్యామిలీ జోలి వస్తున్నారు అని తెలిస్తే వాళ్ళకి నరకం ఎలా ఉంటుందో చూపిస్తాడు. అలాంటిది తన ప్రాణమైన నన్ను టచ్ చేయాలని చూస్తే వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అసలు నాకు తెలిసి ఆల్రెడీ వాళ్ళకి భయం అంటే ఏమిటో రుచి చూపించే ఉంటాడు నా కన్నా. ఏం కన్నా, నిజమేనా అని అడుగుతుంది. శివ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. శివ్ గురించి ఐషు చెప్పింది విని బలరాం, సుధీర్ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే శివ్ కుటుంబం మాత్రం గర్వంగా చూస్తారు. ఐషుకి శివ్ మీద ఉన్న నమ్మకానికి ముగ్ధులైపోతారు. కరెక్ట్గా చెప్పావు ఐషు అని కిరణ్ అంటాడు. అంటే నా కన్నా ఆట వేట మొదలుపెట్టాడా? అవును, సంవత్సరం కిందే మొదలుపెట్టాడు అని కిరణ్ అంటాడు. అది నా కన్నా అంటే. మీరేం కంగారు పడకండి మావయ్య. నా కన్నా ఉండగా ఎవరు చిటికెన వేలుతో కూడా నన్ను టచ్ చేయలేరు అని ఐషు అంటుంది. ఏం చేశారు బాబు అని బలరాం అడుగుతారు. కిరణ్ మొత్తం చెబుతాడు. కుటుంబంలో వాళ్ళకి కూడా అందరికీ ఈ విషయం తెలీదు. ఒక్క మగవాళ్ళు పెద్దవారు ముగ్గురికి తప్ప. అందుకే వాళ్ళు కూడా అందరితో పాటు శివ్ వైపు మెచ్చుకోలుగా చూస్తారు. వారెవ్వా కన్నా, నేనింక అస్సలు ఏడవను. నాకొక మాట ఇవ్వు కన్నా. ఆ భువనని నా చేతులతో నేను చంపేస్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వు కన్నా అని అడుగుతుంది. ప్రాణాలు పోసే వృత్తిలో ఉన్న మా డాక్టర్ అమ్మకి ప్రాణాలు తీసి ఆ చేతుల్ని అపవిత్రం చేసుకోవడం ఎందుకు? ఆ పని నాకొదిలే. నీకు దానికి నరకం చూపించే అవకాశం ఇస్తాను అంటాడు శివ్. అలా అంటావా? ఓకే కన్నా,
నిన్నటి వరకు దానిని చంపేద్దాం అనుకున్నాను బుజ్జి. కానీ దాన్ని ఒక్కసారే చంపేస్తే ఎలా? మామయ్య ఇన్నేళ్ళు పడిన నరకం అది పడద్దు. అందుకే దానికి బతికి ఉండగానే చావొస్తే బాగుణ్ణు అని ఎదురు చూసేలా చేస్తాను అంటాడు శివ్. శివ్ గుండెపై వాలి, నీ ఇష్టం కన్నా అమ్మ త్యాగానికి, నాన్న అనుభవించిన వేదనకి నువ్వు న్యాయం చేయకన్నా. తప్పకుండారా, నిన్ను చూసిన రోజే వాళ్ళకి భూమి మీద ఉనికి కోల్పోయే రోజు అని శివ్ అంటాడు. నేను ఆ బంగ్లా అంతా క్లీన్ చేయిస్తాను మీరొచ్చే టైంకి అని రాము అంటాడు. ఐషు అతని ముందుకు వెళ్ళి, చాలా థ్యాంక్స్ అంకుల్. నాన్నకి కష్ట సమయంలో అండగా ఉండడమే కాకుండా నాన్న ఆశయాన్ని చూసుకుంటూ ఆ భువన బెదిరింపులకి లొంగకుండా ఆ ఇంటిని ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చారు అని అంటుంది. మీ నాన్న చదువుకునే సమయంలో నుంచే చాలా గొప్పగా ఆలోచించేవాడమ్మా. నాకు తన ఆశయాలు ఆలోచనలు అంటే చాలా ఇష్టం. కానీ ఒక్క కోరిక తనది తీరలేదు. అదే హాస్పిటల్ కట్టాలి అని అంటారు రామ్. అది కూడా తీరుతుంది. ఏ స్థలంలో అయితే ఆయన కట్టాలనుకున్నారో, ఏ రోజైతే దానిని మొదలు పెట్టాలి అనుకున్నారో అదే రోజు మనం మొదలు పెడుతున్నాం. ఆయన కోరుకున్నట్టుగా కడదాం దానిని. మీరే చూసుకోవాలి అని అంటాడు శివ్. రాము ఆనందంగా, తప్పకుండా బాబు అని అంటాడు. అవసరమైతే దాని పక్క స్థలం కూడా ఖాళీగానే ఉంది కదా, అది కూడా కొనేద్దాం. ఆశ్రమం అందులోకి మార్చి ఇందులో మొత్తం హాస్పిటల్ కడదాం అని అంటాడు శివ్. అలాగే బాబు అని ఆనందంగా అంటాడు రాము. రాజయ్య తాత అని పిలుస్తాడు శివ్. చెప్పండి చిన్నయ్య అని ముందుకి వస్తాడు రాజయ్య. నువ్వు ఆ ఊరిలో అడుగు పెట్టే టైం వచ్చింది. నిన్ను చూసిన వాళ్ళకి మామయ్య అత్తయ్య బతికే ఉన్నారు అనే అనుమానంతో వణుకు పుట్టాలి. నిన్ను చూడగానే ఊర్లో అందరికీ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు వస్తారు అని తెలుస్తుంది అని శివ్ అంటాడు. అలాగే బాబు, ఈ కళ్ళతో నేను వాళ్ళ ఏడుపు చూడాలి బాబు. వాళ్ళు ప్రాణాల కోసం ఆర్తనాదాలు పెట్టడం నేను కల్లారా చూడాలి. ధైర్యంగా మా చిన్నమ్మని మనువాడినవాడు ఒక వేటాడే సింహం అని వాళ్ళకి తెలిసేలా చెబుతాను అని రాజయ్య అంటాడు. కానీ ఎవరు అన్నది ఆ రోజు వరకు బయటికి రాకూడదు. జాగ్రత్త రాజయ్య. పేర్లేవి బయటికి రానివ్వకు. వస్తే ఏమీ లేదు, ముందే వాళ్ళు చస్తారు. కానీ ఏ రోజైతే మామయ్యకి బాధ మిగిల్చారో ఆ రోజే వాళ్ళకు కూడా అదే బాధ పరిచయం చేయాలి. పైగా జనాలకి మామయ్య కోరుకున్న రోజే మనం అన్నీ అందించాలి. అందుకే ఈ అజ్ఞాతం. ముందే తెలిస్తే ముందే వాళ్ళని చంపేయాలి అని అంటాడు శివ్. అలాగే బాబు, నేను అదేమీ చెప్పను. ఓన్లీ ప్రకాష్ బాబు వస్తాడు, ఆయన అల్లుడు ఎంత మగాడో అని చెబుతాను అంతే అని అంటాడు రాజయ్య. రాజయ్య మాటలకి అందరూ నవ్వుతారు. బుజ్జి, మన పిల్లలకి సంవత్సరం నిండితే తప్ప నీకు హక్కు రాదు. అందుకే ఈ వెయిటింగ్ అని అంటాడు శివ్. ఓకే కన్నా, నువ్వే రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అని అంటూ డల్గా కూర్చుంటుంది. శివ్ తన పక్కన కూర్చొని, ఇంకేం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అంతా బాగుంటే నాకు తమ్ముడు కానీ చెల్లి కానీ ఉండేవాళ్ళు కదా కన్నా. నేను కూడా అమ్మ నాన్న అందరితో హ్యాపీగా ఉండేదాన్ని కదా. వాళ్ళ మూర్ఖత్వం వల్ల మా జీవితాలు ఇలా అయ్యాయి కదా. ఎంత వద్దనుకున్నా అమ్మ ఆ రోజు పడిన నరకం కళ్ళ ముందున్నట్టుంది కన్నా అని అంటుంది. శివ్ ఐషు భుజం చుట్టూ చేయి వేసి, ఇంకా చాలు బుజ్జి, ఇప్పటికే చాలా ఏడ్చావు అని శివ్ అంటుండగానే మా అనుకుంటూ ఇద్దరూ వచ్చి ఐషు కళ్ళు తుడుస్తారు. నానా, మా ఏతుంది, ఎందుకు అని అడుగుతారు ముద్దుగా. ఇద్దరిని శివ్ ఒళ్ళోకి తీసుకొని మా కంటిలో అబ్బో పడిందంట, అందుకలా నీళ్ళొస్తున్నాయి అని చెబుతాడు. వాళ్ళిద్దరూ ఐషు చెరో కంటిలో గాలి ఊదుతూ పోయే పోయే అని అడుగుతారు. అది చూసిన అందరూ, మీ అమ్మా నాన్న నీ బిడ్డల రూపంలో నీ దగ్గరికి వచ్చారు, ఇంకెందుకు నీకు బాధ ఐషు అని అంటారు. అది నిజమేనా? కానీ అమ్మ నాన్న అన్నా చెల్లెలుగా వస్తారా అని అంటుంది ఐషు. మనిషి చనిపోయేంతవరకే ఆ జన్మకి ఆ బంధం. మరు జన్మలో అదే బంధంలో పుట్టాలని రూల్ లేదు. గత జన్మలో వాళ్ళ బంధం ఏదైనా అది అక్కడితో ముగిసిపోయింది. నిన్ను వదిలి ఉండలేక ఈ జన్మలో నీ బిడ్డలుగా నీ ఒడి చేరారు అని రాజ్యం గారు అంటారు. హుం అని ఇద్దరినీ హత్తుకుంటుంది. మా వద్దు
అని ఐషు కళ్ళు తుడుస్తూ పెదాలు నవ్వమని ఐషు వాళ్ళకి ఎలా చేస్తుంది అలా చేస్తారు. ఐషు చిన్నగా నవ్వుతూ ఇద్దరిని కిస్ చేస్తుంది. నాన్నకి అని శివుని చూపిస్తారు. ఇప్పుడు కాదు అని అంటుంది ఐషు తల కొట్టుకుంటూ. అందరూ పిల్లల మాటలకి నవ్వుకుంటారు. శివ్ నవ్వుకుంటూ మొహం పక్కకి తిప్పేసరికి నారాయణ గారు ఏదో ఆలోచిస్తూ కనిపిస్తారు. అంకుల్, ఏమైనా కొత్త ఆలోచన వచ్చిందా? నాకైతే ఒకటి వచ్చింది అని అంటాడు శివ్. శివ్ మాటకి అందరూ మళ్ళీ ఏం ఆలోచన అని చూస్తారు తన వైపు. ఏం ఆలోచన వచ్చింది శివ్ అని అడుగుతారు నారాయణ. రాజయ్య చేత కేసు వేయిస్తే ఎలా ఉంటుంది? ఆ భువన ఈ నెల రోజులు జైల్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఎస్, నాకు అదే ఆలోచన వచ్చింది. అంతమందిని చంపి ఆ భువన అంత హాయిగా తిరగడం నాకు అస్సలు ఒక లాయర్గా నచ్చలేదు. నువ్వు అడుగు పెట్టిన రోజు అది ఎలాగూ చావంచుల వరకు వెళ్తుంది అనుకో. ఈ నెల రోజులు కూడా అది సుఖపడకూడదు. ఇన్నాళ్ళు అంటే మనకి తెలియలేదు. అసలు ముందే తెలుసుంటే కొడుకుతో పాటు దానిని కూడా జైలుకి పంపించేవాడిని అని అంటారు నారాయణ. ఇప్పుడేం చేద్దాం? రాజయ్య చేత కేసు ఫైల్ చేయించు రేపు ఉదయాన్నే. రేపు మధ్యాహ్నంకి అదే జైల్లో ఉండేలా కోర్ట్ ఆర్డర్ నేను తీసుకుంటాను. రేపే దానికి రాజయ్య కనిపించాలి అని అంటారు నారాయణ. అయితే రేపు భువనకి షాక్ ఇచ్చేద్దాం అని అంటాడు శివ్. నువ్వు విజయవాడలో కేసు ఫైల్ చేయించు శివ్. నేను అక్కడ జడ్జి గారితో మాట్లాడతాను అని చెబుతారు నారాయణ. ఓకే అంకుల్. నాన్న ఉంటే ఇప్పుడు ఎంత సంతోషించేవారో. తన ఆశయం తీర్చడానికి తను ఒంటరి కాదు, ఇంతమంది తనకి తోడు ఉన్నారు అని అంటుంది ఐషు. అప్పుడే ఐషు చెయ్యి పట్టుకుంటాడు. కథ కొనసాగుతుంది. ఎంత దారుణం యార్! ఫ్లాష్ బ్యాక్ అనేసరికి చాలామంది స్కిప్ చేసేసారుగా వీడియోని. అలా ఎలా స్కిప్ చేసేస్తారు? ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలిస్తేనే కదా ఏం జరుగుతుందో మీకు ముందు ముందు తెలిసేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.